హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము కమర్షియల్ స్ట్రీట్ వెళ్తున్నాం అనమాట. సో మా హాస్టల్ దగ్గర నుంచి కమర్షియల్ స్ట్రీట్ వెళ్ళాలంటే మాకు ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు అనమాట. సో ఎలాగోలా 2 బస్సెస్ ఎక్కి వెళ్ళామన్నమాట కమర్షియల్ స్ట్రీట్కి. దానికే ఒక 2.5 hours పట్టింది మేము అక్కడికి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మరీ అంత రష్ ఏం లేదు, కానీ కొంచెం తక్కువే ఉన్నారు. కానీ నేను అన్నీ చూస్తున్నాను అనమాట. కమర్షియల్ స్ట్రీట్లో చాలా తక్కువ అని చెప్తారు కదా, చూద్దాం బాగుంటే కొనుక్కుందాం అని చెప్పి మేము కూడా వచ్చేసాం అనమాట ఇక్కడికి. సో అన్నీ చూస్తున్నాను, చూద్దాం ఏమేమి కొనుక్కుంటాను అని చెప్పేసి. సో ఇక్కడైతే నాకు ఒక టాప్ నచ్చిందనమాట. ఆ టాప్ చూద్దాము ఎంత చెప్తాడని చెప్పేసి అది అడుగుతున్నాను ఆయనని, ఆ టాప్ ఇవ్వమని. సో ఆయనైతే ఆ టాప్ ఇచ్చాడు. బట్ పైన ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ కిందకి దించి చూసినప్పుడు నాకేమంత షైనింగ్గా అనిపించలేదు, కొంచెం బాగాలేదు అనిపించింది. బట్ కాస్ట్ తక్కువ ఉంటే తీసుకుందాము, ఓకే బాగానే ఉంది వేసుకోవచ్చు అనుకున్నాను. కానీ సో ఆయనని కాస్ట్ అడిగింటే 800 రూపీస్ చెప్పాడు. ఈ డ్రెస్ 800 రూపీస్ అని అవాక్ అయ్యాను అనమాట. సో మనకు ముందే బేరం ఆడడం రాదు. సో 500కి ఇస్తారా అని అడిగినాం అనమాట. 500కి రాదు అని చెప్పాడు ఆయన అయితే. సో వద్దులే అని, మరీ అంత నాకేం నచ్చలేదు కదా, 500 కూడా ఎక్కువే దానికి అని చెప్పి నాకు అనిపించింది. క్లాత్ కూడా పాత ఉన్నట్టు అనిపించింది నాకు. సో వద్దని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టేసి వచ్చిన అనమాట. ఇక్కడైతే 250 రూపీస్కి టాప్స్ అనమాట. సో అక్కడ పెట్టినవన్నీ 250 రూపీస్కే ఇస్తానంట. మరీ అంత బాగా అయితే లేవు, కొంచెం పతలా ఉన్నట్టు అనిపించింది. నేనైతే ఏం తీసుకోలేదు అక్కడ. సో నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చినవేమో కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, అంత రేట్ పడవనిపిస్తుంది. నచ్చినవేమో కాస్ట్ తక్కువ చెప్తున్నారు అనమాట. సో నేనైతే ఏం తీసుకోలేదు. సో దగ్గరలో ఉన్న మళ్ళీ జూడియో ఏదైనా ఉంటే వెళ్దామని చెప్పేసి, దగ్గరలో జూడియో ఉందని అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆ స్ట్రీట్ చూస్తే కనుక మొత్తం ఏదో వేరే దేశానికి వచ్చినట్టు అనిపించింది. ఆ స్ట్రీట్ చూస్తే మొత్తం కమర్షియల్గా ఉందన్నమాట. అందుకే కమర్షియల్ స్ట్రీట్ అని నేమ్ పెట్టారేమో దీన్ని చూసే. సో నాకు తెలీదు ఎందుకు ఆ స్ట్రీట్ పేరు అది వచ్చిందని చెప్పేసి. సో అక్కడైతే జూడియో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. సో జూడియోలో వచ్చేసి నేనైతే ఫస్ట్ నేను జూడియోకి వెళ్ళంగానే చేసే పని ఏంటంటే, డ్రెస్సులు ఇవన్నీ ఏం చూడను అనమాట. ఊరికే స్టార్టింగ్లో కొంచెం చూసినట్టు యాక్ట్ చేసి లోపలికి వెళ్ళి ఫస్ట్ నేను లిప్స్టిక్, ఐలైనర్స్, నెయిల్ పాలిష్ ఇవన్నీ వేసుకుంటుంటాను అనమాట. సో నాకు ఇష్టం అనమాట అక్కడికి వెళ్ళి వేసుకోవడం. ఎప్పుడు వెళ్ళినా కానీ ఇవన్నీ ట్రై చేస్తా. ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క కలర్ పెట్టుకొని ట్రై చేస్తాను అనమాట. కానీ ఒక్కటి కూడా కొనుక్కోను అనమాట. సో మీరు కూడా నా అలాగే ఎవరైనా ఉన్నారా, జూడియోకి వెళ్ళి ఓన్లీ నెయిల్ పాలిష్ నెయిల్స్కి పెట్టుకొని ఏం కొనుక్కోకుండా వచ్చేవాళ్ళు, లిప్స్టిక్స్ ఇలా ట్రై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సో నేనైతే జూడియోలో తర్వాత డ్రెస్సెస్ అయితే ట్రయల్స్ వేసాను అనమాట. సో నాకైతే 2 టీషర్ట్ టైప్స్ టాప్స్ నచ్చాయన్నమాట. అండ్ ఒక ప్యాంట్ తీసుకున్నాను. మొత్తం 2 టాప్స్ 1 ప్యాంట్ తీసుకున్నాను. అండ్ కమర్షియల్ స్ట్రీట్లో ఓన్లీ ఒకటి జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. అది కూడా 550 రూపీస్ అనమాట. సో నేను ఇక్కడ తీసుకున్న టాప్స్ రేట్ ఎంత అంటే ఒక్కొక్కటి 400 టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసి 800 అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఒక ఫార్మల్ లుక్లో నీట్గా అనిపించింది అనమాట ఆ డ్రెస్. మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను ఆ డ్రెస్సెస్ కూడా. మీకు లాస్ట్లో నేను తీసుకున్నవన్నీ చూపిస్తా అన్నా కదా, సో ఇవే అనమాట అవి. ఈ 2 టీషర్ట్స్ ప్లస్ ఈ ప్యాంట్ అనమాట. సో కమర్షియల్ స్ట్రీట్లో తీసుకుందైతే ఇది. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.